ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు, అందరు తీసుకోవడం మంచిది కాదు. తీసుకోదండలేను, కానీ ప్రోటీన్ పౌడర్ లో ఫిల్లర్స్ ఉంటాయి, మాల్టోడెక్స్ట్రిన్ అని రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తారు వాళ్ళు వాటిలో. అది మంచిది ఆరోగ్యానికి. పారాసిటమాల్ వాడకండి. పారాసిటమాల్ వాడితే మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఒకవేళ అవసరం పడినప్పుడు పారాసిటమాల్ వాడండి. కానీ పారాసిటమాల్ వాడేటప్పుడు మంచి క్వాలిటీ చూసుకుని వాడండి. కన్ఫ్యూజింగ్ ఉంది కదా? ఈ వీడియో కూడా అలాగే ఉంది. వే ప్రోటీన్ వాడద్దంటున్నారు, మళ్ళీ మంచి చూసుకుని వాడమంటున్నారు. ఈ డాక్టర్ గారు చెప్పేదాంతో నాకు ప్రాబ్లం ఒకటే, ఆయన చాలా మంచిగా చెప్దాం అనుకుంటారు కానీ చాలా కన్ఫ్యూజింగ్ వెళ్తుంది సోషల్ మీడియాలో. ఫస్ట్ థింగ్, వే ప్రోటీన్ వాడాలా లేదా అని డిసైడ్ అయ్యే ముందు అసలు మీకు ఎంత ప్రోటీన్ కావాలి అని మీరు తెలుసుకోవాలి. ఎంత ప్రోటీన్ కావాలో తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు నార్మల్ ఫుడ్ సోర్సెస్తో ఆ ప్రోటీన్ వస్తుందా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ నార్మల్ ఫుడ్ సోర్సెస్తో ప్రోటీన్ రాలేనప్పుడు అప్పుడు నేను వే ప్రోటీనో, ప్లాంట్ ప్రోటీనో, ఈస్ట్ ప్రోటీనో యాడ్ చేసుకోవాలా అని ఆలోచించండి. ఒకవేళ మీరు ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ని కొనడానికి ఫిక్స్ అయినప్పుడు దెన్ ఆ పలానా బ్రాండ్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు థర్డ్ పార్టీ టెస్టింగ్ రిపోర్ట్స్ పెట్టారో లేదో చూడండి. థర్డ్ పార్టీ టెస్టింగ్ రిపోర్ట్స్లో హెవీ మెటల్స్ ఎట్లా ఉన్నాయి, కంటామినేషన్ ఎట్లా ఉందని క్లియర్గా చెప్పేస్తుంది. ఒకవేళ ఆ బ్రాండ్ పెట్టకపోతే కొనకండి. రెండో విషయం, యూట్యూబ్లో ట్రస్టిఫైడ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. వాళ్ళు చాలా మటుకు బ్రాండ్స్ ఇలా టెస్ట్ చేసి థర్డ్ పార్టీ టెస్టింగ్ రిపోర్ట్స్ని పెట్టి ఈ బ్రాండ్ బాగుంది, ఈ బ్రాండ్ బాగుంది చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. సో ఒకవేళ మనకి ఇంగ్రీడియంట్ లేబుల్ వెనకాల సర్టన్ కాంపోనెంట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క దానికి ఒక సేఫ్ లిమిట్ అంటూ ఉంటుంది. చాలా వరకు బ్రాండ్స్ ఆ సేఫ్ లిమిట్స్ని మెయింటైన్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే పారాసెటమాల్ తీసుకోవడం వల్ల నాకు లివర్ డ్యామేజ్ అయిపోవడం అన్నది ఎంతైతే నిజమో, ఈ స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు డ్యామేజ్ అవడం అనేది అంతే నిజం. కానీ ఎంత తీసుకుంటున్నారు అన్నది మ్యాటర్. ఇప్పుడు అదే పారాసెటమాల్ని మీరు పెప్పర్మెంట్ లెవెల్ నెవరేర్ అనుకోండి, ఆబ్వియస్లీ లివర్ డ్యామేజ్ అవుతుంది. బట్ అదే పారాసెటమాల్ని ఎంత కావాలో అంతే మీ తాలూకా ఇష్యూ ప్రకారం తీసుకున్నారనుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇది స్లైటెస్ట్ ఆఫ్ డిఫరెన్స్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయితే వే ప్రోటీన్ మీకు నిజంగా అవసరమా లేదా అని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది మ్యాటర్. షేర్ చేయండి.